ఎదుగుతున్న దేశం నుంచి ఎదిగిన దేశం వైపు మనం అడుగులు వేసినట్టు, చాలా వేగంగా వేసినట్టు. ఏ అంచనాతో మనం 4వ ఆర్థిక వ్యవస్థని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు. 90స్లో ఒక గణనీయమైన మార్పు ఏమొచ్చిందంటే లిబరలైజేషన్ తెచ్చుకున్నారు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు. తలసరి ఆదాయం పెరిగిందని వారు అన్నారు. జపాన్ తలసరి ఆదాయం ఎంత, మన తలసరి ఆదాయం ఎంత? జపాన్ పాపులేషన్ చాలా తక్కువ, అక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ కూడా తక్కువ, అంతా రిటైర్ స్టేజ్లో ఉన్నారు. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర ప్రొడక్టివిటీలోకి వచ్చే యువత చాలా ఎక్కువ. సో మనకు పర్ క్యాపిటా ఏదైతే జీవన నాణ్యత, జపాన్ నాణ్యత మన నాణ్యతకున్న తేడా. వాళ్ళకి మనకు ఒక పెద్ద మార్పు ఏంటంటే మనకు ఇంగ్లీష్. తలసరి ఆదాయం అన్నప్పుడు మన దేశంలో సంపన్నుల తలసరి ఆదాయము రూపాయి కిలో బియ్యం తీసుకునేవారు తలసరి ఆదాయం, రెండు కలిపేస్తే మరి పెరిగినట్టుగా అనిపిస్తుంది కదా. ఇలా ₹1 రైస్ అనేది మ్యాండేట్ చేసేసినారు. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఫ్రీబీస్కి. నమస్తే. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వది అని, మనకన్నా ముందు అమెరికా, చైనా, జర్మనీ, ఇంతకు పూర్వం జపాన్ ఉండే, దాన్ని దాటి మనం ముందుకు వచ్చినాం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత వ్యవసాయక దేశం నుంచి సేవారంగం వైపు, పారిశ్రామిక రంగము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లా విస్తరిస్తూ పోతూ ఉన్నది. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇవాళ ఇండియా కనిపిస్తున్నది. ఈ సందర్భంలో ప్రపంచ 4వ ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు మన దేశంలో వచ్చిన మార్పులు ఏమిటి? ప్రజల తలసరి ఆదాయం ఎంత పెరిగింది? జీవన నైపుణ్యాలు పెరిగినాయా? జపాన్ కంటే ముందున్నామంటే జపాన్తో పోల్చుకున్నప్పుడు ఏ ఏ విషయాల్లో మనం బాగా వెనుకబడి ఉన్నాం? అసలు ఆర్థిక వ్యవస్థను ఎట్లా నిర్వచించాలి? ఇత్యాది విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సోషల్ యాక్టివిస్టు, సామాజిక ఆర్థిక రంగాలపైన విస్తృతంగా పనిచేస్తున్నవారు వివి రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మొదలు జపాన్ కంటే మనం ముందున్నట్టు మనం గర్వించదగ్గది, ప్రతి భారతీయుడు గర్వించదగ్గది. అంటే ఎదుగుతున్న దేశం నుంచి ఎదిగిన దేశం వైపు మనం అడుగులు వేసినట్టు, చాలా వేగంగా వేసినట్లే. ఏ అంచనాతో మనం 4వ ఆర్థిక వ్యవస్థని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు? ఇది మనం బుచ్చన్న గారు, ఇది మనం మాట్లాడుకునే ముందు ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. మన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో 3 దశలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి 1980 ముందు, 80-90 మధ్యలో, ఆ తర్వాత 2000 నుంచి 2020, 3 భాగాలు, ముఖ్యమైన దశలు. మొదటి దశ ఏంటంటే, మనము స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళల్లో మనకు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో సోషలిస్టిక్ విధానం మనది. సోషలిస్టిక్ విధానంలో మొత్తము మన ఆర్థిక మూలాలన్నీ కూడా గవర్నమెంటే, ఇప్పుడు ఐడిపిఎల్ లాంటి సంస్థలు, ఏదైతే పబ్లిక్ సెక్టర్స్, తర్వాత మనం చూసాము చాలా సంస్థలు ఈరోజు గవర్నమెంటే పెట్టుబడి పెట్టి ఒక సోషలిస్టిక్ విధానంలో మనం డెవలప్మెంట్ మోడల్ తెచ్చుకున్నాం. ఓవర్ ఎ పీరియడ్ 1980స్కి వచ్చేసరికి గ్లోబలైజేషన్లో చాలా మార్పులు వచ్చాయి. మన దేశంలో చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నటువంటి వాళ్ళు, యువత కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, మన ఫారెన్ రిజర్వ్స్ కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వచ్చిన పరిస్థితుల్లో 80స్లో కొంత ఆలోచన స్టార్ట్ చేసాం. ఏంటంటే, మనం ప్రపంచం దిక్కు చూడాలి, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తున్న మార్పులు చూడాలి. అప్పటికి యుఎస్ కానీ, లేదా జర్మనీ, లేదా జపాన్ లాంటి దేశాలు, ఇవన్నీ కూడా కొంత ఒక డిఫరెంట్ మోడ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు 80-90s మధ్యలో మనం విధానాలు మార్చుకునే ప్రయత్నంలో 90స్లో ఒక గణనీయమైన మార్పు ఏమొచ్చిందంటే లిబరలైజేషన్ తెచ్చుకున్నాం మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో. ఆ లిబరలైజేషన్ అనేది ఇంటర్నల్గా ఉన్నటువంటి రీసోర్సెస్ మీద మన ఆర్థిక విధానం మీద డిపెండ్ కావడం కాదు, మనం ప్రపంచ దేశాలతోని సంబంధాలు పెట్టుకొని మన లిబరలైజ్డ్ ఎకానమీ ఉండాలి. అంటే ఓన్లీ దేశంలోకి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఎక్స్పోర్ట్స్ కానీ, మన ఉత్పత్తులు కానీ, మన ఫారెన్ రిజర్వ్స్ కానీ, ఇవన్నీ వ్యవస్థ అనేది అప్పుడు మార్పు తెచ్చుకున్నాం మన ఎకానమీలో. దాని ద్వారా మనము ముందు మన భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి డెట్స్లోకి వెళ్ళిపోయింది మొత్తం మన దేశం అంతా కూడా. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరం వరకు ఒక
80-2000 సంవత్సరం వరకు మనం ఒక ట్రాన్సిషన్ పీరియడ్ మనకు మన పాలసీ మేకింగ్లో మార్పులు తెచ్చుకుంది. 2000 సంవత్సరం నుంచి వెళ్ళి మన బూమ్ స్టార్ట్ అయింది. 2000 సంవత్సరం నుంచి 2024 మధ్యలో యావరేజ్గా 6% గ్రోత్ ఉంది మన దేశంలో. ఈ 6% గ్రోత్ మనకి మొత్తం ఆర్థిక వ్యవస్థలో 500 మిలియన్ నుంచి వెళ్ళి 4 ట్రిలియన్ అంటే 8 అంతలు మన ఎకానమీ పెరిగింది. ఈ 8 అంతలు పెరగడంలో యావరేజ్గా 2000 నుంచి వెళ్ళి 2000 మధ్యలో 2000 సంవత్సరం ఆ సమయంలో అప్ టు 10% కూడా మనం టచ్ చేసాం. ఇది మన గ్రోత్ రేట్. అంటే ఆ లిబరలైజేషన్ యొక్క ఎఫెక్ట్ వల్ల బయట దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావడము, మన ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ పెరగడము, మొత్తం మన ఆర్థిక విధానంలో ఒక గొప్ప పెను మార్పు అప్పుడే స్టార్ట్ అయింది. సో ఇది ఈ రకమైన మార్పుకి మనం ఇప్పుడు 4 ట్రిలియన్ అనేటువంటి ఒక బెంచ్ మార్క్ రావడానికి ఇప్పుడు ఏదైతే మనం జపాన్ మనకన్నా ఇంకా ముందు 3 దేశాలే ఉన్నాయి. ఒకటి చైనా, జర్మనీ కూడా ఆల్మోస్ట్ మనం ఇన్ పార్ ఉన్నాం ఇప్పుడు. సో చైనా అండ్ అమెరికా ఉంది. సో వీళ్ళు మనము ఎలా చూడాలని అడుగుతున్నారు మీరు మన ఎకానమీని. ఇది 4-5 సెక్టార్గా మనం చూస్తాము ఇప్పుడున్న ఎకానమీ గ్రోత్ రేట్ని. ఒకటి సెక్టోరల్ రిఫార్మ్స్, అంటే ఏ రకమైనటువంటి వివిధ రంగాల్లో ఏ రకమైనటువంటి మార్పులు వచ్చాయి అనేది ఒక అంశం అయితే, గ్లోబల్గా ఎలా మనకు మార్పులు వచ్చాయి గ్లోబలైజ్డ్గా. ఆ తర్వాత ఏ రంగాల్లో మనకు ఒక గణనీయమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఐటీ సెక్టార్, ఈ ఏదో రంగాల్లో మనం గణనీయమైన మార్పులు తెచ్చుకున్నామో ఇవి ఎలా కాంట్రిబ్యూట్ అయినాయి అనేది మనం మూలంగా మనకు జపాన్కున్న ఒక ప్రధాన మూలం ఏంటంటే మనం సర్పాస్ కావడానికి మన దగ్గర డెమోగ్రాఫిక్గా మనకు అడ్వాంటేజ్ ఉంది. డెమోగ్రాఫిక్ ఏం అడ్వాంటేజ్ ఉంది? మన దగ్గర యువత దాదాపు 60% యువత బిలో ఏజ్ 35 ఉన్నారు. అక్కడ జపాన్లో రివర్స్, అక్కడ అంత ఏజ్డ్ గ్రూపే ఎక్కువ ఉంది. అదొక ప్రధానమైనటువంటి, అంటే మన వర్కింగ్ క్యాపిటల్ అనేది అక్కడ పడిపోయింది. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా గణనీయంగా పెరిగినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఇవాళ చైనా లాంటి దేశాలు అమెరికాకు మధ్యలో ఒక ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది. మొన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్యలో హానిమూన్ నడిచింది, ట్రేడ్ వార్ నడుస్తుంది. ఆ ట్రేడ్ వార్కి వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు అమెరికా వెస్ట్రన్ వరల్డ్కి ఏం కావాలంటే చైనా ప్లస్ అంటారు దాన్ని. చైనా ప్లస్ అంటే చైనా కాకుండా ప్రత్యామ్నాయం కావాలి వాళ్ళకి. ఈ ప్రత్యామ్నాయం ఎందుకు కావాలి అంటే రాజకీయంగా వాళ్ళకి పోటీ ఉంది అక్కడ, ఆర్థికంగా వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ. ఇప్పుడు మనకు ఐఫోన్ ఉంది, మన దేశానికి రావడానికి మూల కారణం ఏంటంటే అక్కడ ఐఫోన్లో ఉన్నటువంటి చాలా సెక్యూరిటీ అంశాలు, పొలిటికల్ అంశాలు, తర్వాత వాళ్ళు డిక్టేట్ చేస్తున్నటువంటి అంశాలని వాళ్ళకి ఒక కాంపిటీటర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో చాలా గ్యాప్ ఉంది. ఇండియాలో ఏముంది? మనకు యువత ఎక్కువ ఉంది, మనకి ఇప్పుడే ఆర్థికంగా మనం బలపడుతున్నాం, మన ఎనర్జీ రిసోర్సెస్, మన యూత్ క్యాపిటల్ అనేది బ్రహ్మాండంగా మనం ఉపాధి దిక్కు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితిలో మనకు ఒక మంచి అవకాశంగా చూసే పరిస్థితిలో ఈరోజు మనం దాంట్లో ఎంటర్ అవుతున్నాం. అయితే మీరు ఒకటి అడిగారు, ఏ ఇండికేటర్స్ మీద, ఏ ప్రాతిపదికన అవును, సెక్టోరల్ అంటే మనం జనరల్గా మన దేశం ఇమ్మీడియట్గా ఈ స్థాయికి ఎదగడానికి ఒక 3-4 రంగాలు మనం ముఖ్యంగా తీసుకోవాలి. ఒక మొదటి రంగం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఇలా మనకు జరుగుతున్నటువంటి కాంట్రిబ్యూషన్ 56% వరకు కూడా ఐటీ సెక్టర్ నుండి జరుగుతాం. ఈ ఐటీ సెక్టర్లో ప్రధానంగా మీరు చూస్తే దాదాపు ఒక 3-4 కంపెనీలే, ఇప్పుడు ఒక $250 బిలియన్ బిజినెస్ ఓన్లీ ఒక 3 కంపెనీలు దాదాపు 10,000 క్లయింట్స్ వరల్డ్ వైడ్ మేనేజ్ చేస్తున్నాయి. మన విప్రో కానీ, మన ఇన్ఫోసిస్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఈ టీసీఎస్ కానీ, వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 10,000 క్లయింట్స్ను వాళ్ళు మేనేజ్. అంటే మన దగ్గర ఉన్న సర్వీస్ సెక్టర్ ఎంత స్ట్రాంగ్గా డిజిటలైజేషన్ కానీ ఆ మూలాల మన దగ్గర ఉన్నటువంటి యువత దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఈ రకంగా మనకు ఒక గణనీయమైనటువంటి మన కాంట్రిబ్యూషను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే
ఎంతైతే ఆ రంగంలో మనం ఇండస్ట్రియల్స్ వచ్చేసరికి కూడా ఇండస్ట్రీస్లో కూడా ఇప్పుడు మనం ప్రొడక్షన్ సైడ్ కూడా మనం పెంచుకున్నాం చాలా వరకు. ఇండస్ట్రీస్ కూడా ఈరోజు మన పాలసీలు మార్చుకుంది మన ప్రభుత్వం. భారీగా ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రియలైజేషన్లో పెడతా ఉన్నాం. యువత కూడా ఈరోజు ఇండస్ట్రీస్ సైడు స్కిల్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకు ఏదైతే ఉపాధి కింద వస్తున్నటువంటి మార్పుల్లో గణనీయంగా గవర్నమెంట్ వాళ్ళ యొక్క పాలసీలు మార్చుకొని వాళ్ళకు ఫ్రీ అంటే ఈజ్ ద ట్రేడ్ అనేటువంటి ఒక పాలసీలు తీసుకురావడం, దాంట్లో గవర్నమెంటే ఇండస్ట్రియల్ అంటే కారిడార్స్ డెవలప్ చేయడం, అంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో వాళ్ళే భూములు అక్వైర్ చేసి వాళ్ళే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు మనం చూసాం మన హైదరాబాద్లో చూస్తే ఒక బయోటెక్నాలజీ సెక్టర్ ఒక దగ్గర ఉంటుంది, ఫార్మా సెక్టరు ఒక దగ్గర ఉంటుంది, తర్వాత ఇంకా మిగతాది కారిడార్స్ వైజ్గా ఏ కారిడార్కి ఇప్పుడు ఐటీ కారిడార్ ఉంది మన దగ్గర. ఇట్లా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు మనమే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, దానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా ఈ బిజినెస్ని ఈజ్ చేసేటువంటి అంశాల మీద ఎప్పుడైతే మనం కేంద్రీకరించడం స్టార్ట్ చేసామో అప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి ఈ యువత క్యాపిటల్ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక స్కిల్డ్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఒక గణనీయమైనటువంటి మార్పు సాధించగలిగాం. కానీ ఇక్కడ తలసరి ఆదాయం పెరిగిందని వారు అన్నారు. జపాన్ తలసరి ఆదాయం ఎంత, మన తలసరి ఆదాయం ఎంత? ఇప్పుడు తలసరి ఆదాయం విషయానికి వస్తే మనకున్న పాపులేషన్ వైజ్ చూసుకోవాలి. ఇక్కడ మనకు జపాన్ పాపులేషన్ చాలా తక్కువ, అక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ కూడా తక్కువ, అంత రిటైర్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ప్రొడక్టివిటీలో లేరు. సో వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఉల్టా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర ప్రొడక్టివిటీలోకి వచ్చే యువత చాలా ఎక్కువ. సో మనకు పర్ క్యాపిటా ఏదైతే మనం ఇప్పుడు మనం చెప్తా ఉన్నామో, మన పర్ క్యాపిటా ఏదైతే 2700 పర్ క్యాపిటా మన దగ్గర ఎక్కడైతే కనబడుతుందో అది యావరేజ్గా మనం అమెరికా తీసుకుంటే 80,000 ఉంటుంది, అదే మన చైనా తీసుకుంటే 15,000 ఉంటుంది, జపాన్ తీసుకుంటే అది అక్కడ దాదాపు ఒక 14,000 12,000 డాలర్లు. అయితే ఈ వ్యత్యాసం అనేది పర్ క్యాపిటా అనేది పాపులేషన్ ఆధారితంగా ఉంటుంది. అక్కడ చాలా చిన్న పాపులేషన్, జపాన్ కొన్ని రెట్లు ఎక్కువ, మనం చాలా వరకు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే జపాన్లో 1970 నుంచి వెళ్ళి 90 వరకు వాళ్ళు అంటే వాళ్ళకి అప్పుడు ప్రపంచంగా వాళ్ళకు హిరోషిమా నాగసాకి లాంటి వాటి మీద యుద్ధం అయిన తర్వాత ఆ దేశంలో ఒక రెవల్యూషనరీగా పనిచేయడం అనేది ఒక హ్యూమన్ రిసోర్సెస్ బాగా యాక్టివేట్ అయ్యి ప్రజలు తయారైంది అక్కడ. ఎప్పుడు బిట్వీన్ ఆ 1990 వరకు బాగా ఉంది వాళ్ళ ఎకానమీ, ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు ఫోకస్ చేశారు. ఆ తర్వాత చాలా సెక్టర్స్లో వాళ్ళు ముందుకు రాలేకపోయారు. నేను చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ ఫ్యాక్టర్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫోకస్ అనేది కొంత యుద్ధంలో దెబ్బతిన్న రాజ్యంగా వాళ్ళు అధిక కూడా వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం, ఇండస్ట్రియలైజేషన్లో కూడా వెనుకబడిపోవడం, చాలా మార్పులు వచ్చాయి వాళ్ళు. అయితే అప్పుడు ఆ సమయంలో తీసుకున్నటువంటి ఆ గ్రోత్ ఇప్పటిదాకా పనిచేసింది, కానీ రిటార్డేషన్లో ఉన్నారు వాళ్ళు తిరుగుముఖంలో ఉన్నారు. మనమేమో పురోగతిలో ఉన్నాం. సో దీనివల్ల మనకు ఈవెన్ జర్మనీ కూడా మనం సర్పాస్ అవుతాం. 2028 మన టార్గెట్, 28-30 మధ్యలో మనం జర్మనీ దాటిపోవాలి. కానీ ఇక్కడ జర్మనీ కానీ లేదా జపాను ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నాయి, 2 విధ్వంసమాల నిర్మాణం చేసుకున్నాయి. అంటే అక్కడున్న ప్రజల కమిట్మెంటు, ప్రభుత్వాల కమిట్మెంట్. అది మన దగ్గర 10 ఏళ్ళ కంటే 20 ఏళ్ళ కింద చాలా మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు కూడా పెళ్ళి అయితే ₹1,00,000 ఇస్తున్నారు, 1,116 బంగారం ఇస్తున్నారు, ఇండ్లు కట్టిస్తున్నారు. విద్య వైద్యం విషయంలో ఇంకా కొంత రావాల్సింది, కానీ మిగతా చాలా విషయాల్లో వచ్చింది. అయినప్పటికీ జీవన నాణ్యత, జపాన్ నాణ్యత మన నాణ్యతకున్న తేడా. ఇప్పుడు ఇక్కడ 2 విధాలు మనం ఆలోచించాలి. ఒకటి, జపాన్లో బై కల్చరల్గా కూడా, అంటే వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క హిస్టరీ, కల్చర్, బుద్ధిజము, తర్వాత కొంత వాళ్ళ జీవన శైలిలో కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ బ్రాటప్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ విధానం కానీ స్కిల్ డెవలప్మెంట్కి చాలా అవకాశం ఉంది అక్కడ, అది నో డౌట్ అబౌట్ ఇట్. అయితే అక్కడ వీళ్ళు ఏదైతే ఇప్పుడు జర్మనీ కూడా అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళు కూడా ఇది ఫేస్ చేశారు, వాళ్ళు కూడా. సో వాళ్ళకి మనకు ఒక పెద్ద మార్పు ఏంటంటే, మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన అడ్వాంటేజ్. మన దగ్గర ఎంత స్కిల్ డెవలప్మెంట్ లేకున్నా మనం ముందుకు వెళ్తున్నామంటే
మనము బ్రిటిషర్ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి విధానం ఇవాళ ప్రపంచ లీడర్స్ ఎవరైతే అమెరికా లీడ్ చేస్తుందో, ఏదైతే వెస్ట్రన్ వరల్డ్ లీడ్ చేస్తుందో, వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఏ రకమైనటువంటి ఆర్థిక విధానాల మూలాలు ఉండాలనే డ్రైవ్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనకు ఒక కామనాలిటీ ఏంటంటే లాంగ్వేజ్. అదే జపాన్కి, చైనాకి మనకున్న వ్యత్యాసం అది. మనం ముందే బ్రిటిష్ రెజిమ్ నుండి వచ్చాము. మన స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ఈజ్ అ మీడియం ఆఫ్ లాంగ్వేజ్, మన వాడుక భాషలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది ఒక గణనీయమైనటువంటి మన మార్పుకు మూలం అది. రెండోటి ఏంటంటే మన ఆర్థిక విధానంలో చాలా వరకు అంటే ఇప్పుడు ఏదైతే 2000 నుంచి 2024 మధ్యలో 24 సంవత్సరాలలో మన సోషల్ మీడియాని బాగా డెవలప్ అయింది. ఇలా విద్యకు సంబంధం లేకుండా నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, నువ్వు గ్రామంలో అట్టడుగుల లాస్ట్ పర్సన్, ఒక రైతు కూలీ కావచ్చు, లేదా నువ్వు ఇక్కడ ఐటీ సెక్టర్లో విప్రోలో ఒక టాప్ ఎంప్లాయీ కావచ్చు, మీ ఇద్దరికి కామన్ ఏంటంటే సెల్ ఫోన్. వీళ్ళిద్దరికి కామన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక అందరికీ అదే వస్తుంది, క్షణాలు వచ్చేస్తుంది. సో ఒకప్పుడు నీ రీసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? స్కూలు, న్యూస్ పేపర్, లిమిటెడ్. సో గ్రామంలో ఉన్నవాడికి ఈ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వాడు చదవలేడు, వాడికి ఏదో రేడియో వింటాడు కావచ్చు, ఏదో టీవీ చూసాడు. కానీ ఇప్పుడు అది అరచేలకు వచ్చేసింది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం వల్ల ఇలా ఇటు హయ్యెస్ట్ శాలరీ తీసుకునేవాడికి, లోయెస్ట్ సమాజంలో ఉన్నవాడికి కామన్ రీసోర్సెస్ ఉన్నాయి. కామన్ రీసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే నిన్ను చైతన్యం చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటే ఇద్దరికి. సో ఆ డ్రైవ్ అనేది ఇద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఒకటే కుటుంబంలో పుట్టినటువంటి అన్నదమ్ముల్లో ఒకడిని, మీరు ఒకరు. నేను హైదరాబాద్లో ఐటీలోకి, నేను అదే స్కూల్లో చదువుకున్నాను ఊర్లో. నేను ఐటీకి వచ్చేసి హైదరాబాద్లో టాప్ పొజిషన్లో ఉన్నాను. నా తమ్ముడు అన్న ఊర్లో ఉన్నాడు, వాడు లోయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కానీ మా ఇద్దరి మధ్యలో కామనాలిటీ ఏంటంటే పిల్లల్ని చదివించుకునే విషయం, మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ విషయంలో మనం డ్రైవ్ ఒకటే ఉంది. ఇంకా మీదికి ఎదగాలనే డ్రైవ్ ఉంది. కాకపోతే ఆ డ్రైవ్లో వ్యత్యాసాలు ఉన్నాయి. నేను మీకు నా పిల్లల మీద స్పెండ్ చేసే డబ్బులు తక్కువ కావచ్చు స్టాండర్డ్స్ మీద, హైదరాబాద్లో ఉండేవాడు కొద్దిగా ఎక్కువ స్పెండ్ చేస్తుండొచ్చు. బట్ డ్రైవ్ ఈజ్ సేమ్. ఇద్దరి మధ్యలో డ్రైవ్ ఒకటే ఉంది. మనం ఎదగాలనే డ్రైవ్ ఏదైతే ఉందో అది ఇలా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇలా మీరు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లోడు అబ్బాయి కూడా అమెరికా పోతున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పిల్లలు కూడా అమెరికా, అక్కడ కామనే. మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అప్డేట్ చేసుకుంటున్నారు స్కిల్స్, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఇండియాలో వచ్చిన గణనీయమైన మార్పు ఏంటంటే మన ఆర్థిక విధానంలో మన డ్రైవ్స్ మార్చాను. అంటే మన డ్రైవింగ్ ఫోర్స్లని మారిపోయినాయి. ఒకప్పుడు లిమిటెడ్గా ఫ్యామిలీ మధ్యలో, ఊరు మధ్యలో ఉండేది, ఇప్పుడు గ్లోబలైజ్డ్కి వెళ్ళిపోయింది. దాని మూలాన కూడా ఇవాళ మనము ఈ మొత్తం అన్ని రంగాలలో వచ్చే మార్పులకు మనం కాంట్రిబ్యూటర్స్గా మారుతాం. కానీ ఇక్కడ తలసరి ఆదాయం అన్నప్పుడు మన దేశంలో సంపన్నుల తలసరి ఆదాయము, రూపాయి కిలో బియ్యం తీసుకునేవాని తలసరి ఆదాయం రెండు కలిపేస్తే మరి పెరిగినట్టుగా అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు తలసరి ఆదాయం అనేది యావరేజ్గా తీస్తున్నారు ఇప్పుడు. అయితే తలసరి ఆదాయం అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే ఈరోజు గణనీయంగా ఇండియన్ పాపులేషన్కు మనం చూసుకుంటే దాన్ని ఒక బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి గ్రామాలలో రూపాయి బియ్యం అవసరం లేకున్నా వాడు రూపాయి బియ్యం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడ్డాం మనం, అంటే వన్ ఆఫ్ ది 4వ ఆర్థిక వ్యవస్థ. ఇప్పటికి రూపాయి కిలో గోధుమలు, రూపాయి కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? అంటే ఇలా ఏమైందంటే మన గ్రోత్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయంటే నీడ్ బేస్డ్ కాదు. అంటే ప్రజల అవసరాలకు నాకు ఇది అవసరం అని ప్రజలు అడిగే బేస్డ్ కాదు మన గ్రోత్ ఎకానమీ. మనది టాప్ టు డౌన్ అంటాం. టాప్ టు డౌన్ అంటే ఏంటంటే ప్రపంచ దేశాలకు కంపేర్ చేసుకున్నప్పుడు గ్రోత్ అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇక్కడ గ్రామంలో ఉన్నవాడు వీడు కాదు. కొన్ని మల్టీనేషనల్ పవర్స్ ఉన్న శక్తులు ప్రపంచం ఏ దిశగా మనం డెవలప్మెంట్ మోడల్ పోవాలనేది ఈరోజు ఉత్పత్తులు, ఈరోజు మన యొక్క ప్రజలు
ఏ రకంగా వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాలని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అంతర్జాతీయంగా డిసైడ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం గ్లోబలైజ్డ్ ఎకానమీ అయిపోయింది. సో అంతర్జాతీయంగా డిసైడ్ అవుతున్నప్పుడు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క మూలాలు ఎక్కడుంటాయంటే ఆ బ్యాలెన్స్ చేయడంలో గవర్నమెంట్కి వస్తున్నటువంటి రిసోర్సెస్. అంటే ఇప్పుడు పొలిటికల్గా నిలదొక్కుకోవడానికి రూపాయి బియ్యం ఈక తప్పడం లేదు, అంటే పార్టీలు చేస్తున్నారు అది. పార్టీలు చేస్తారు. అంటే ఇప్పుడు ఆ పార్టీలు దీస్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్, పవర్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వీళ్ళే కదా. సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇప్పుడు ముందు మేము నిలదొక్కుంటే కదా వీళ్ళకి సర్వీసెస్ ఇచ్చేది. సో ఇలా ₹1 రైస్ అనేది మ్యాండేట్ చేసేసినారు. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఫ్రీబీ స్కీమ్ ఇస్తే దాన్ని విత్డ్రా చేసినాం అనుకో పొలిటికల్గా డౌన్ అయిపోతున్నాడు. సో ఇది సైకలాజికల్గా కూడా రాజకీయ పార్టీలు ఇది అవసరం లేదని చెప్పే పరిస్థితిలో లేవు. సో దాన్ని కొనసాగిస్తున్నారు. అది కూడా ఒక నెగిటివ్ గ్రోత్ రిటార్డర్గా చూడవచ్చు. కానీ ఇంకా మన రాజకీయ వ్యవస్థ ఆ స్థాయికి ఎదగలేదు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, వాళ్ళకున్న ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటంటే ఒక పర్టికులర్గా రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంతో పాటు వాళ్ళ పార్టీ ఫండ్ అకౌంటబుల్గా ఉండడంతో పాటు కొంత మెచ్యూరిటీ లెవెల్, అంటే సిటిజన్స్ ఓటర్స్ మధ్యలో డిస్పారిటీ తక్కువ ఉంది. ఒక గ్రామ స్థాయిలో ఉన్న ఓటర్కి ఒక సిటీలో ఉన్న ఓటర్కి అవగాహన గ్యాప్స్ ఉన్నాయి. అక్కడ అది లేదు. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్, ఎవరిని ఎన్నుకోవాలి ఎవరు ఎన్నుకోవాలి. తర్వాత మన దగ్గర పార్టీ విధానంలో కూడా చాలా మార్పులు రావాలి. అక్కడ 2 పార్టీల విధానం ఉంది, ఇక్కడ చాలా మల్టిపుల్ పార్టీ విధానం ఉంది. సో ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఒక పక్కన మన గ్రోత్కి అడ్డుపడుతున్నా కూడా ఇంకా మనం కంపీట్ అవుతున్నాం బికాజ్ ఆఫ్ అవర్ న్యాచురల్ ఎబిలిటీ టు గ్రో. మన దగ్గర మన కుటుంబాలలో, మన యువతలో, మన సమాజంలో ఒక డ్రైవ్ ఫోర్స్ ఉంది. ఏంటంటే వీ హ్యావ్ టు గ్రో అనేటువంటి. తర్వాత గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు కూడా ఇవాళ చూడండి, చాలా వరకు ఇవాళ మీరు చూస్తున్నారు. డిజిటైజేషన్ వచ్చింది ఇండియాలో. తర్వాత ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది చాలా భారీ స్థాయిలో. తర్వాత అన్నిటికన్నా మించి ఇవాళ మీరు చూడండి, మనకు ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఆధార్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఒక గ్రోత్ ఇండికేటర్స్లో తీసుకురావడింది. అంతకుముందు అనార్గనైజ్డ్గా ఉండేది. ఇప్పుడు మనందరం తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడి ఐడెంటిటీ ఉంది ఆధార్ ద్వారా. నువ్వు దేశంలో నీ రోల్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం, అంటే ఒక లింకింగ్ చేసే ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. నీ డబ్బులు కూడా ఒకప్పుడు మనం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేది, ఇప్పుడు మనకు డైరెక్ట్గా అకౌంట్స్ బ్యాంక్ ద్వారా వచ్చేస్తుంది. సో ఈ గ్రోత్ ఇండికేటర్స్ని డైరెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి సమాచారము ప్రతి ఒక్క వ్యక్తి స్థాయి వరకు కూడా మనకు మన గవర్నమెంట్లోకి వచ్చేసింది. దానివల్ల కూడా వాళ్ళు అంటే ఎటు డైరెక్షన్ తీసుకెళ్లాలని ఒక డిక్టేట్ చేయగలిగే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి, నీ అవసరాలు ఏంటి. ఇప్పుడు మనం సకల జర్నసాన్ని సర్వే చేసాం, మొన్ననో మళ్ళీ ఇంకొక సర్వే కూడా చేసాం. ఈ 2 సర్వేలలో మనకు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ యొక్క వ్యత్యాసాలు, ఇప్పుడు మన జనాల్లో ఉన్న వ్యత్యాసాలు మన గవర్నమెంట్స్ తెలుసుకోగలుగుతున్నాయి. తెలుసుకున్న తర్వాత ఈ వ్యత్యాసాలు తగ్గించడానికి, రాజకీయ వ్యవస్థను నిలుపుకోవడానికి వాళ్ళు ఒక ఎత్తుగడ కూడా వేస్తున్నారు. ఆ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ కూడా మార్పులు వస్తున్నాయి మనకి. మనం చూసాము ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ చూడండి. మనం ఇప్పుడు మనకున్నటువంటి విధానంలో దాదాపు కొన్ని 20-30 వేల కిలోమీటర్ల హైవేలు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ నిర్మించడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయితే మన సరుకులు మార్కెట్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రైల్వేస్ను ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారో ఈరోజు మనం అంతకన్నా ధీటుగా ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కోసం మన హైవేస్ వచ్చి మనం సరుకులు ఒక దగ్గర నుంచి ఒకటి మొబిలిటీ, ఒక దగ్గర ఉత్పత్తి అయిన సరుకు మరో దగ్గర నో టైంలో. ఇప్పుడు పాల ఉత్పత్తులు ఉన్నాయి, అది దాని షార్ట్ లైఫ్ ఉంటుంది. వితిన్ నో టైంలో గుజరాత్ నుండి ట్రైన్ స్టార్ట్ అయ్యి బాంబేకి రీచ్ అయిపోయి ఇవ్వగలుగుతున్నాయి వితిన్ షార్ట్ టైంలో. సో అలాంటి గణనీయమైనటువంటి మార్పులు కూడా మనం చోటు చేసుకున్నాయి. సో ఇవన్నీ కూడా మనం గ్రోత్ ఇండికేటర్స్గా మనం చూడాల్సిన పరిస్థితి. సో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్గా మన దేశంలో ఉన్నటువంటి మన అగ్రికల్చర్ సెక్టర్లో ఇంకా ప్రాబ్లం ఉంది. మన జీడిపి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి 17% మాత్రమే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ 17% ఇప్పుడు ఇదే ఇండస్ట్రియలైజేషన్లో వస్తే 30% ఉంది. సో ఈ 17% గ్రోత్ చేయడానికి మన వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే
అక్కడ ఇంకా 50% పాపులేషన్ దాని మీద ఆధారపడుతుంది గ్రామాలలో. మరి అది పెద్ద హ్యూమన్ క్యాపిటల్ అది. మరి వాళ్ళను మనం బ్యాలెన్స్ చేయకపోతే మీరు అన్నారు ఇప్పుడే ఎట్లా వీళ్ళను బ్యాలెన్స్ చేస్తారు? వాళ్ళ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఏం చేస్తున్నాము, మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం వాళ్ళకి. ఏదైతే భూమిని గతంలో 40% సాగులో ఉన్నది ఇవాళ 60% సాగులోకి తీసుకొచ్చాం. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. నార్త్ సౌత్ తేడా ఉంది కదా ఇక్కడ కూడా మరి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనం జియోగ్రఫికల్గా మనకు భూమి యొక్క యూటిలిటీ కూడా మార్పు ఉంది. ఇప్పుడు అక్కడ భూమి సాగులోకి తీసుకొచ్చే భూమి యొక్క డెమోగ్రఫిక్గా జియోగ్రఫికల్గా అక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయి, తర్వాత సీ లెవెల్లో ఉంది, కొన్ని సీ లెవెల్కి ఎత్తులో ఉన్నాయి. అక్కడ వాటర్ రిసోర్సెస్ చాలా ముఖ్యం. ఇక్కడ ఏదైతే ఇరిగేషన్ కావాల్సింది నీటి వసతులు, ఆ నీటి వసతులకు కావాల్సిన బ్యాకప్స్. ఇలా పవర్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. పవర్ ఇలా మనం సోలార్ పవర్ కూడా తీసుకొచ్చుకున్నాం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో ఇదంతా కూడా ఒక క్యుములేటివ్ గ్రోత్ ఎఫెక్ట్. కానీ అనేది ఇక్కడ నార్త్ సౌత్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇవి చాలా విషయాల్లో అడ్వాన్స్ ఉన్నాయి. వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను, అన్నిట్లలో. మీరు అనేది నార్త్ అడ్వాన్స్ ఉందంటారా సౌత్? సౌత్ అడ్వాన్స్ ఉంది కదా. ఆబ్వియస్లీ. ఎందుకు అడ్వాన్స్ ఉందంటే మనది ఈ సౌత్లో ఒక 100 సంవత్సరాల ముందే ఇక్కడ మనం వెస్ట్రన్ విధానాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మద్రాస్ వాజ్ ద సెంటర్ ఫస్ట్. మీరు చూడండి బ్రిటిష్ వాళ్ళు రాగానే మద్రాస్, మనం మొన్నోడు కూడా మనల్ని ఢిల్లీలో మద్రాసీలు అనేది తెలుగు వాళ్ళు అనేది ఐడెంటిటీ లేదు. ఇప్పుడు లేదు కానీ అప్పుడు అనేది మద్రాస్. సో ఇప్పుడు ఈ ఢిల్లీలో కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో మద్రాసీలదే డామినేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు 100 ఏళ్ల ముందే ఇంగ్లీష్ నేర్చుకొని బ్రిటిష్ పాలసీలు అంటే గవర్నెన్స్లో రావాల్సిన మార్పులు. ఆనాడు మనది ఏంటంటే రాజరిక వ్యవస్థలో గవర్నెన్స్ మీద అంత పట్టు లేదు. కానీ వీళ్ళు గ్లోబలైజేషన్ ద్వారా గవర్నెన్స్ మీద పట్టు రావడం, ట్రేడ్ను, వ్యాపారాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఒక సగటు మనిషి యొక్క ఇన్కమ్ను ఎట్లా పెంచాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఎట్లా పెంచాలి, స్కిల్స్తో పాటు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి జీడిపిలో, ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా దేశ జీడిపితో పాటు దేశ రిజర్వ్స్ ఎట్లా పెంచాలి, అంటే మన బ్యాంక్ ఫారెన్ రిజర్వ్స్ ఎట్లా పెంచాలి. ఇలా ఇండియా ఫారెన్ రిజర్వ్స్ విషయంలోకి వస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉంది వేరే దేశాలకు చూస్తే. బికాజ్ మనం తీసుకున్నటువంటి లిబరలైజేషన్ పాలసీలో చాలా వరకు మనం అడ్వాన్స్ అయిపోయిన పరిస్థితి కనబడతాం. సో దీని మూలాలన్నీ కూడా మనము ఎకానమీలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం ఏదైతే ఇలా మాట్లాడుకుంటున్నామో, మనం ఒక వ్యక్తి యొక్క ఎకానమీ వేరు, ఒక సమిష్టి ఎకానమీ వేరు. సమిష్టి ఎకానమీలో జాతీయ ఎకానమీ వేరు, రాష్ట్రాల ఎకానమీ వేరు, ఇవన్నిటితో పాటు మళ్ళీ గ్లోబల్ కాంపిటీటర్గా వేరు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న పాలసీలో ఉన్నాం. కానీ ఇక్కడ ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నామంటే ఈ స్థాయికి రావడానికి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీరి పాత్ర, వీరి ప్రమేయం అద్వితీయమైనది అని అనవచ్చునా, లేదా పర్వాలేదు వారి పాత్ర ఉంది అనుకోవచ్చునా? ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్నామో వాళ్ళు స్టార్ట్ చేసింది. ఈరోజు మనం ఏదైతే ఇంత ఉద్యోగిత, ఈ ఫోర్త్ ర్యాంక్ మనం రావడంలో, ఈ 4 ట్రిలియన్ ఎకానమీకి తీసుకురావడంలో ఏదైతే అన్ని రంగాలలో గ్రోత్ మనకు కనబడతా ఉందో, డిఫరెంట్ సెక్టార్స్లో ఇలా ఇండస్ట్రియలైజేషన్లో 30%, ఐటీ రంగంలో 1%, అగ్రికల్చర్లో, ఇవన్నిటికీ మూలం ఏంటంటే లిబరలైజేషన్ పాలసీ ద్వారా మనము ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, మన బయట దేశాల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ మన దగ్గరకు వస్తున్నాయి. బెస్ట్ ఇంటెలెక్చువల్స్ని మనం తీసుకొచ్చుకుంటున్నాం, బెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ఇవాళ మనం ఇంధనం విషయానికి వస్తే మనం ఒక హ్యూజ్ మార్పు రాబోతుంది ఈ దేశంలో. మొన్నటి వరకు మనం పెట్రోలియం ఉత్పత్తుల మీద ఆధారపడి, ఎక్కడో గల్ఫ్ దేశాల మీద ఆధారపడి ప్రపంచ ఆర్థిక విధానం మనల్ని అదే కుదేలుగా మార్చిన పరిస్థితి మనం చూసాం. పెట్రోల్ ధరలు పెరగడం, తగ్గడం, దాని భారం మన ఎకానమీ ఇవ్వడం. ఇవాళ మనం దాని నుండి సోలార్ సైడ్ వచ్చాం, దాని నుండి ఈవీ ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్కి రావడం అనేది ఒక గొప్ప మార్పు. దానివల్ల ఏమవుతుంది, మన ఆర్థిక విధానంలోనే ఒక రెవల్యూషనరీ మార్పులు రాబోతున్నాయి. సో ఇదన్నీ కూడా ఇదర్ ఆల్ గ్రోత్ ఇండికేటర్స్. ఇవన్నీ మనకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. అంటే వారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు ఎప్పుడైతే మనము మన గ్రామంలోనే ఆలోచించి మనకే పోటీ పడతామో ఇక్కడే ఉంటాం. మనం కొద్దిగా జిల్లా స్థాయికి పోతే ఇంకా కొద్దిగా పెరుగుతాం. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, ప్రపంచ స్థాయికి పోతున్నాం కదా. మన గ్రామంలో ఉన్న పిల్లోడు ఎక్కడో అమెరికాలో, యూకేలో, ఎక్కడో కెనడాలో వెళ్ళి
అక్కడ ఆ స్థాయిలో ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి ఆలోచన తీసుకొచ్చి వాడు సంపాదించిన 10 రూపాయలు కూడా తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాడు ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏం చేస్తున్నాడు, ఆ టెక్నాలజీ కూడా తెస్తున్నాడు కదా. ఇప్పుడు ఇలా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా రంగాలలో. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డబ్బులుగా చూడొద్దు, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ కూడా వస్తుంది కదా. కానీ ఇక్కడ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వారు సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఏమిటి? ఆనాడు మనం 2000కి 2024కి మనం వ్యత్యాసం చూసుకుంటే అది 500 మిలియన్ మనది బిలియన్ ఎకానమీ. ఇప్పుడు 25 ఇయర్స్లో 8 అంతలు పెరిగిందంటే ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితిని ఈ స్థాయికి తీసుకురావడంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. అక్కడ ప్రపంచ ఆర్థిక విధానానికి ఆయన కాంట్రిబ్యూట్ చేసిన మేధావి. సో ఆయనకు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తెలుసు, మన ఇండియాలో ఉన్న పరిస్థితులు తెలిసి అదే స్థాయిలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఆయనను ప్రతిభను గుర్తించి తీసుకురావడం, ఆ మార్పులకు తెరదీశాం కదా. సో మనము ఎమర్జింగ్ ఎకానమీ అంటే మన దేశం అనేది ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఎవరు వచ్చినా అంటే ఇప్పుడు మళ్ళీ మనం మన్మోహన్ సింగ్ అంటే కాంగ్రెస్ నుండి మనం మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా మన వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు మారుతున్న భౌగోళిక విధానంలో మన వాళ్ళు ఈ 2014 నుంచి వెళ్ళి 25 మధ్యలో నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అవుట్ సైడ్ ది కంట్రీ, నెంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్లో ఉన్న పీపుల్ వాళ్ళు ఇండియా మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఎకానమీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. ఎఫ్డిఐ రావడం ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత మనం ఇక్కడ అంతే ధీటుగా మనకు డిజిటైజేషన్ ద్వారా వస్తున్నటువంటి విధానం వల్ల మన వ్యత్యాసాలు కూడా పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యత్యాసం మనం చూడండి, మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధానంలో ఇంకా గ్రామాలన్నీ బిచ్చగాళ్ళలాగా అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ జీడిపిలో లేదు, ఇంకా 17% వెరీ లో. వేరేజ్ సిటీలో ఉన్నటువంటి అర్బన్ సెక్టర్స్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, వాళ్ళు సంపాదించుకొని గౌరవంగా బతికే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా యాచకుల్లాగానే ఉన్నారు, బిచ్చగాళ్ళలాగా అడుక్కునే పేదరికం ఉన్నది, ప్రతిదానికి ఆధారపడడం, రూపాయి బియ్యానికి ఆధారపడడం. సో ఈ విజ్డమ్ అంటే ఏదైతే మనకు కావాల్సిన స్కిల్స్, మనకు కావాల్సిన మన బ్రెయిన్తో పనిచేసి మన కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి విధానం ఇంకా గ్రామాలలో రాలే. ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడున్న మోడల్ ఇంకా కూడా సెంట్రలైజ్డ్గా ఉంది, అర్బనైజ్డ్ ఓరియంటెడ్గా ఉంది. కానీ ఇది డీసెంట్రలైజ్ కావాలి, గ్రామాలకు కూడా చేరాలి కదా. గ్రామాలలో కూడా వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, ఒక క్యుములేటివ్ డెవలప్మెంట్ రావాలి. అంటే అగ్రికల్చర్లో ఉండే వాళ్ళు కూడా రోజుకు కొన్ని గంటలు లేదా వారంలో కొన్ని గంటలు ఉత్పత్తి మీద సైమల్టేనియస్గా, ఇప్పుడు చైనా చూసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, కాటేజ్ ఇండస్ట్రీ లెవెల్కి తీసుకెళ్లారు ఐటీ ఉత్పత్తుల్ని. మన ఒక ఇంట్లో కూర్చొని వాడు వ్యవసాయం చేసుకుంటూ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ కొన్ని, ఇప్పుడు మనం వాడే సెల్ ఉన్నాయి, అవన్నీ వాడు కాటేజ్ ఇండస్ట్రీలో చేస్తాడు. సో ఇవాళ చైనా మీద ప్రపంచం అంత భయంకరంగా ఆధారపడుతుందంటే అక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది. ఇప్పుడు మన వాళ్ళు ఊర్లలో ఏం చేస్తారు, ఫుడ్ ప్రోడక్ట్స్ చేస్తారు, అప్పడాలు వడియాలు చేస్తారు, కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ఎకానమీకి. అదే స్థాయిలో మారుతున్న పరిస్థితులకు కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీస్ పోవాలి, ఎక్కడికి, విలేజ్ లెవెల్కి పోవాలి, మనం వెళ్ళాలి. మన గవర్నమెంట్ పాలసీస్ ఈ మొత్తము ఊర్లన్నీ ఖాళీ చేసి జనాలను తీసుకొచ్చి సిటీలో పెట్టకుండా మన ఆర్థిక విధానంలో మార్పులు తీసుకొచ్చి మనమే ఇండస్ట్రీస్ విలేజ్ లెవెల్కి వెళ్ళిపోతే డీసెంట్రలైజ్ అయింది. లేకపోతే మనం ఇలా కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ మన ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ ఉంది, పాపులేషన్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటర్ రిసోర్స్ ప్రాబ్లం వస్తుంది. సెంట్రలైజ్ అవుతుంది కదా ఎకానమీ మోడల్, ఇది డీసెంట్రలైజ్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇన్వెస్టర్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే మాకు లాభం అని వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ అక్కడ గవర్నమెంట్ హ్యాస్ టు ప్లే కీ రోల్. ఈ గ్యాప్లను గవర్నమెంట్ కీ రోల్ ప్లే చేయాలి. ఏంటంటే డీసెంట్రలైజ్ చేయాలి. ఇలా మీరు చూడండి, చాలా వరకు
మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది. ఇది ఇక్కడ మన్మోహన్ ఇప్పుడు ఉన్న మోడీ గారి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో చాలా మార్పులు వచ్చాయి. ఏమొచ్చాయి? ఉత్పత్తులు అనేటివి మన దేశంలో చేయాల్సినటువంటి వాటికి చాలా వరకు ప్రోత్సాహం ఇవ్వడానికి బ్యాంకులలో ముద్రా లోన్స్ వచ్చాయి. అంటే ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్గా మహిళలు ఇన్వాల్వ్ కావాలి ముద్రా లోన్స్లో, వాళ్ళ యొక్క ఉత్పత్తులను పెంచుకోవాలి. ఇప్పుడు మహిళ ఇంట్లో ఇప్పటివరకు కూడా మన కుటుంబ వ్యవస్థలో ఖాళీగా కూర్చొని ఉండడం కాకుండా వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళు కూడా ఎట్లా ఏ రకంగా ఉత్పత్తులకు ఇప్పుడు మనకు మార్కెట్ ఎకానమీ మారిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కుట్లు అల్లికలు తర్వాత ఏదైనా మనం ఒక సేలబుల్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయడము, తద్వారా వాళ్ళ ఎకానమీ పెంచుకోవడము, తద్వారా జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడం. ఇది ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పాలసీలు కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు 2020 మనం సంవత్సరంలో మన విద్యా విధానాన్ని మార్చేసాం. ఆ విద్యా విధానంలో మనం ఏం చేసామంటే అంతకుముందు ఓన్లీ టెక్స్ట్ బుక్లకు పరిమితమేది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ మ్యాండేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకురాబోతుంది. మంచి ఆలోచన. కారణం ఏంటంటే మన విద్యా విధానంలో మార్పులు తెచ్చుకోకపోతే మనం కంపీట్ కాలేము ప్రపంచ కాంపిటీషన్కి. సో ఆ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే ఇలా 2020 విద్యా విధానం మార్పు వచ్చింది. ప్రతి స్కూల్లో కూడా కరికులం డెవలప్ చేయమంటున్నాం. ఇది జరగాల్సింది అది. కానీ అమెరికా, చైనా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలు రెండు, అవి ఎగుమతులు బాగున్నాయి. మనవి ఎగుమతులు కంటే దిగుమతులే ఎక్కువ ఉన్నాయి కదా మనవి. మరి ఎగుమతుల విషయంలో మనం ఎక్కడున్నాం? జపాన్ ఎక్కడ ఉంది? జర్మనీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎగుమతుల విషయంలో మనకు పెద్ద కాంపిటీటరు చైనా. ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తి ప్రపంచమే దిగుమతి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇవాళ భారతదేశానికి వచ్చిన బంగారు అవకాశం ఏంటంటే మనము ఈ ఎగుమతులు పెంచుకోవడానికి ఇవాళ ప్రపంచం మందికి చూస్తుంది, ముఖ్యంగా అమెరికా మందికి చూస్తుంది. సో ఇప్పుడు మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మన ఎగుమతులు పెంచుకోవడానికి కావాల్సినటువంటి మన విధానాలని మనం ఇమ్మీడియట్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తము అందరూ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తి మీద ఆధారపడి ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ మనము దీంట్లోకి మార్చవచ్చు. ఇది న్యాచురల్ రిసోర్స్ అంటే మనం ఒక సోలార్ ప్యానెల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అది చాలా పెద్ద ఇండస్ట్రీ, ప్రపంచానికి మనం రెవల్యూషనరీ మాపు తేవచ్చు. తర్వాత డిజిటైజేషన్లో మన వాళ్ళు ఇప్పటికీ ఐటీ ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టర్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. సో మన యువతనందరినీ కూడా సర్వీస్ సెక్టర్లో ఉంచితే ఎక్కడో కూర్చున్నవాడు ఎక్కడో తక్కువ పాపులేషన్ ఉన్న దేశాలకి డిజిటైజేషన్ ద్వారా సర్వీసెస్ ఇస్తున్నాము, ఆన్లైన్ సర్వీసెస్. సో మన వాళ్ళ దగ్గర చాలా హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని మేనేజ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ అవసరం ఉంది. ఇప్పుడు ఒక హాస్పిటాలిటీ అంటే మనం టూరిజంలో కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు. తర్వాత హెల్త్ సెక్టర్ మనది అతిపెద్ద. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అ బిగ్ హబ్ ఫర్ ది ఫార్మాస్యూటికల్ ఇది. సో ఈ 20% ఆఫ్ ద జనరిక్ మెడిసిన్స్ మనకి ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఎంత స్కోప్ ఉంది మనకు. సో వీటన్నిటిని మనం రివైవ్ చేస్తూ పోతే ఖచ్చితంగా మనం 2028లోనే మనం జర్మనీని సర్పాస్ చేయొచ్చు. 35 వరకు మనం చైనాను కూడా దాటవచ్చు. అంత పొటెన్షియల్ మన దగ్గర ఉంది. కాకపోతే ఆ దిశగా మనకున్న ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి, మన దగ్గర రాజకీయ వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ఉండదు, అనిశ్చితి ఎక్కువ. ఎప్పుడు ఏ పార్టీ వాడికి అధికారంలోకి వచ్చేది తెలియదు. నిన్నటి వరకు రియల్ ఎస్టేట్ ఇట్లా భూమిలోనే సడన్గా రియల్ ఎస్టేట్ పడిపోతుంటుంది. నిన్నటి వరకు ఒక సెక్టర్ లేపుతారు, రాజకీయం మారగానే ఆ సెక్టర్ మారిపోతుంది. అంటే వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను స్టెబిలైజ్ కావాలి. ఒక రాజకీయ పార్టీలు కొద్దిగా ఒక విధానాలతో ద్వారా కొద్దిగా అకౌంటబిలిటీ ద్వారా ట్రాన్స్పరెంట్ ద్వారా ముందుకు రావాల్సినటువంటి బాధ్యత, అది ఒక పెద్ద ఛాలెంజ్ మన ముందు ఉన్నది. రెండోటి ఏంటంటే ఈ వ్యత్యాసాలు, రూరల్ వ్యత్యాసాలు, అర్బన్ వ్యత్యాసాలు, ఈ సెంట్రలైజ్డ్గా ఇప్పుడు రాజకీయ పార్టీ రాగానే గుజరాత్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడము, ఈ టీఆర్ఎస్ రాగానే ఓన్లీ 2-3 జిల్లాల్లోనే ఇది చేయడము, లేదా కాంగ్రెస్ వస్తే ఆయన పోయి ఓన్లీ మహబూబ్నగర్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఈ రకమైనటువంటి విధానాలకు స్వస్తి చెప్తూ కొంత బ్యాలెన్స్ తీసుకురావాలి. జిల్లాలు ఇప్పుడు రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇప్పుడు మనం ఇప్పుడు కేసీఆర్ ఉన్న సమయంలో కొన్ని మంచి మార్పులు ఏం తెచ్చాడు, ప్రతి జిల్లాలో గవర్నెన్స్ గురించి కొన్ని ఇది తీసుకొచ్చాడు. ఇది దాంట్లో ఏదైతే
ఆఫీసెస్ అన్నీ ఒక దగ్గర ఉండి దాని నుంచి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఇవ్వడం, తర్వాత వెసులుబాట్లు తీసుకురావాలి. సో ఈ తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచుకోవడం, తర్వాత ఈ ఏంటి రూరల్ అర్బన్ బ్యాలెన్స్ తీసుకురాకపోతే ఎప్పుడైనా కూడా గ్రోత్ ట్రక్కున లేవడం పడిపోవడం అనేది మనకు ఎప్పుడు థ్రెటనింగ్. అంటే మన పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అంటే పాపులేషన్ ఎక్కువ ఉండి యువత ఎక్కువ ఉన్న కారణంగా గ్రోత్ కనబడుతున్నదేమో. కానీ జపాన్లో ఉన్నంతగా వ్యక్తిగా వాని వ్యవస్థ పట్ల వ్యక్తిగా సిస్టమ్ పట్ల వాళ్ళకున్న గౌరవం, వారికి ఉన్న కమిట్మెంటు అది ఇండియాలో అదొక పెద్ద సమస్య ఉంది ఇప్పుడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఒక సామాజికంగా మన గ్రోత్ కావాల్సిన సోషల్ ఎడ్యుకేషన్ లేదు. అంటే ఏదైనా మీరు సెల్ ఫోన్ ద్వారా మీలాంటి వాళ్ళు ప్రోగ్రామ్ పెడితే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందు పోవాల్సిందే, కానీ ఒక కమ్యూనిటీ లెవెల్లో డెవలప్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక కమ్యూనిటీ స్థాయికి వెళ్ళిపోయి అక్కడ ఏదైతే ఏరియాస్లో ఒక గ్రామ స్థాయికి వెళ్తే గ్రోత్ మోడల్ ఎట్లుండాలి, అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఎట్లా వాడుకోవాలి, ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి వెళ్ళి 35 మధ్యలో ఉన్న మహిళలకి ఏ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏ రకంగా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవి రావాల్సినటువంటి మార్పులు రాకపోతే వ్యక్తి చుట్టే అంటే ఒక పర్సన్ సెంట్రిక్ గ్రోత్ సరిపోదు. మనకు కమ్యూనిటీ సెంట్రిక్, ఒక సోషల్ ఇండికేటర్స్ సెంట్రిక్గా మనం గ్రోత్ రావాలి. అదే ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్. ఇది ఇప్పుడు అవకాశం వచ్చింది. 4th ఎకానమీ అని ఎప్పుడైతే మనం ముందుకు వచ్చామో మనకు ఒక ట్రిగరింగ్ పాయింట్, మనకు ఒక మోటివేషనల్ పాయింట్ ఏంటంటే మన గ్యాప్ సర్దుకోవడానికి, మన పాలసీ మేకర్స్ సర్దుకోవడానికి, మన యొక్క సిటిజన్స్ ఆఫ్ అంటే మన పౌరులు, మన ఓటర్లందరూ కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్. ఇప్పుడు మనం కనుక ఆలోచించలేదనుకోండి మళ్ళీ జపాన్ లాగానో జర్మనీ లాగానో మనం వెనక్కిపోవాల్సి వస్తుంది. సో డెఫినెట్గా దిస్ గోయింగ్ టు బి ఏ బిగ్ బూస్టింగ్ పాయింట్ ఫర్ అస్. మనం రానున్న రోజులలో మన ఆలోచన విధానంలో, మన పాలసీ మేకర్స్లో మార్పు తీసుకురావడానికి ఇంకా ఇలాంటి చర్చలు చాలా జరగాలి. డెఫినెట్గా విల్ గెట్ ఇన్ టు బిగ్ మార్కెట్స్. థ్యాంక్ యూ సార్. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఉన్న అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఆవిర్భవిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ప్రజల పరంగా, ప్రభుత్వాల పరంగా, పార్టీల పరంగా, బ్యూరోక్రసీతో సహా ఏ మార్పులు ఎక్కడెక్కడ రావాల్సి ఉన్నది, ఇవాళ ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరింత బలపడే విధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజల ఉపాధి అవకాశాలు, జీవన నైపుణ్యాలు పెరిగే విధంగా ఏం చేయాలి, మన ఎగుమతులు పెరిగేందుకోసం ఎక్కడెక్కడ అవకాశం ఉన్నది, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన వారి సూచనలు, ఈ మన ఆర్థిక వ్యవస్థ పైన ఇప్పటిన అంశాల ఆధారంగా చేసిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.